బిగ్ బాస్ అమర్దీప్, సీరియల్ యాక్టర్ అమర్దీప్ హీరోగా ట్రై చేస్తూ రిలీజ్ అయిన సినిమా 'సుమతి శతకం' సినిమా చూసొచ్చాను. దాని గురించి మాట్లాడుకుందాం. అమర్దీప్ సక్సెస్ అయ్యాడా? లేదా? పబ్లిక్ టాక్ కూడా ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ లోపల ఎలా ఉన్నా గానీ, తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఏం చేసినా గానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే బయటకొచ్చిన తర్వాత ఒకటి మాత్రం బాగా నచ్చుద్దబ్బా! అది ఎవ్వరైనా అవ్వచ్చు. వాళ్ళ బిగ్ బాస్‌కి సంబంధించిన ఏ కంటెస్టెంట్ ఏది చేసినా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదైనా ఒక షోరూమ్ లాంచ్ చేసుకున్నా, కొత్తగా తను పెట్టుకున్నా, లేకుంటే ఇంకొక బిజినెస్ ఏదైనా తను పెట్టుకున్నా, ఇంకొక బొటిక్ ఏదైనా పెట్టుకున్నా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ ఇస్తూ, వాళ్ళ బెస్ట్ విషెస్ చెప్పడం అనేది చాలా మంచి పద్ధతి. బిగ్ బాస్ ఈ అమర్‌దీప్ 7కెళ్ళాడు. ఇక్కడ 7 సీజన్ నుంచి కానీ, 8థ్ సీజన్ నుంచి కానీ, 9థ్ సీజన్ నుంచి కానీ, రీసెంట్‌గా గెలిచిన కళ్యాణ్ పడాలా, సో ఆహ్ డెమోన్ పవన్, రితు చౌదరి వీళ్ళందరూ వెళ్ళి తను కంగ్రాచ్యులేట్ చేయటము, తన సినిమాని చూడటము, కొంచెం బూస్టప్ ఇవ్వడము. ఎందుకంటే వాళ్ళని అభిమానించే ఫ్యాన్స్ కూడా ఎంతోమందికి ఈ సినిమా రిలీజ్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పటము. ఇదంతా చాలా బాగా అనిపించింది. కళ్యాణ్ కూడా వెళ్ళడము, సినిమాని కొంచెం మంచిగా మాట్లాడటము, అంతా బాగా అనిపించిందనమాట. ఇలా ఉంటే బావుంటది. అంటే బిగ్ బాస్ బయటకొచ్చిన తర్వాత ఇలా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఇచ్చుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. చాలా బాగా అనిపించింది. నేను ఆ ప్రీమియర్స్ చూసినప్పుడు అలా చూసినప్పుడే అరే! మనం కూడా వెళ్లి ఒక సినిమాకి రివ్యూ చెప్దాం అని అనిపించిందనమాట. సో, కళ్యాణ్ పడాలా మంచి పని చేశాడు అని అనిపించింది నిజంగా. అంటే వెళ్ళడం కొంచెం తనకిప్పుడు రీసెంట్ ఫేమ్ తనకుంది కాబట్టి తన ఫేమ్‌ని ఎంతో కొంత ఆ సినిమాకు ఉపయోగపడేలా చేయటం అనేది బాగా అనిపించింది. ఇది కళ్యాణ్ పడాల సినిమా కాదు కాబట్టి ఇక్కడ ఆపేసి 'సుమతి శతకం' సినిమాలోకి ఎళ్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అయితది. మన ఛానల్ కొత్తది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? సినిమా ఎలా ఉంది అని మాట్లాడదాం. మనోడు 'రవితేజ' ఫ్యాన్ అమర్దీప్. ఓకేనా? సీరియల్ యాక్టరు నార్మల్‌గా సినిమాల్లోకొస్తున్నా అంటే రీసెంట్‌గా కాజల్ చెప్పినట్టు 'ఆర్‌జే కాజల్' ఏం చూస్తాంలే రోజు చూసే మొహమే కదా! సినిమాకెళ్ళి సినిమా హాల్‌లో గూడా చూడాలా ఈ మొహాన్ని అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అలాంటి దాంట్లో చూసుకుంటే ఇప్పుడు నేనెళ్ళిన థియేటర్‌లో కొంచెం జనం బానే ఉన్నారు. ఆ అబ్బాయికున్న ఫేమ్ అవ్వచ్చు, ఆ అబ్బాయి మంచితనం అవ్వచ్చు అమర్‌ది. అది కొంచెం సినిమాకి జనాల్ని రంపించింది. ఎంతో కొంత వచ్చారు జనాలు. నేనెళ్ళిన థియేటర్‌కి మియాపూర్‌లో. ఆడియన్స్ వచ్చారు. చూసారు సినిమాని. సినిమా ఎలా ఉంది అంటే లైక్ సింపుల్ స్టోరీ. పెద్ద స్టోరీ ఏం కాదు. నార్మల్‌గా ఉంది స్టోరీ. బట్ ఆహ్, అంటే లైక్ అమర్‌దీప్ ఎంతవరకు మోయగలుగుతాడు ఆ సినిమాని అంతవరకు మోసాడు. ఆ మొత్తం సినిమా మీద అమర్‌దీప్ చాలా బాగా అనిపించాడు. తన డాన్స్ గాని, తన ఫైట్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ గాని చూసేదానికి 'రవితేజ' గారి సినిమా చేస్తున్నారేమో, లేకుంటే 'రవితేజ' గారి తమ్ముడు సినిమా చేస్తున్నాడేమో అన్నట్టు అనిపిస్తుందనమాట. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ 'రవితేజ' గారు కనిపిస్తూ ఉంటాడు. ప్రతి ఫేమ్‌లో 'రవితేజ' గారు కనిపిస్తూ ఉంటాడు. ప్రతి డైలాగ్‌లోనూ 'రవితేజ' గారు కనిపిస్తూ ఉంటాడు. బికాస్ ఆఫ్ తనకి 'రవితేజ' గారంటే చాలా ప్రాణము. చాలా ఇష్టము. సో, అది వేరే విషయం కదా! అందుకని చెప్పి తెలియకుండానే 'రవితేజ' గారు కనిపించేస్తున్నాడేమో, 'రవితేజ' గారి రిజంబ్లెన్స్ కనిపిస్తుందేమో సినిమాలో అని అనిపించింది. అది అతని తప్పు కూడా కాదు. అలా అతను 'రవితేజ' గారిని ఎక్కువగా అభిమానించడం అలా చేయాలి, అలా చేయాలి అని అనుకోవటము, తను ఒక రోల్ మోడల్‌గా, ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవడం వల్ల మేబీ అలా కూడా కనిపించుండొచ్చు. బట్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు అమర్‌దీప్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ దగ్గరికొచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంత అనిపించలేదు. సెకండ్ హాఫ్ కొంచెం బాగా అనిపించింది. బికాస్ ఆఫ్ ఆ చిన్న ట్విస్ట్ ఏదైతే ఉంటదో, ఆ ఇంటర్వెల్ హుక్ చేసే పాయింట్ ఏదైతే ఉందో, దాని తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం బావుంది. ఫస్ట్ హాఫ్ దగ్గరికొచ్చేసరికి ఆ 'టేస్టీ తేజ' ఒక పల్లెటూరులో ఇతను ఒకతను ఉంటాడు. సో, స్పాయిలర్ ఏముండదులే. ఇతను కృష్ణ అనే క్యారెక్టర్ చేశాడనమాట. మనోడికి చిన్నప్పటి నుంచి పెళ్ళంటే చాలా ఇష్టం అనమాట. మనోడికి పెళ్ళంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి. ఎక్కడ పెళ్లి జరిగినా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా పెద్దయిన తర్వాత ఊర్లో అందరికి పెళ్ళిళ్ళు జరుగుతుంటే మనోడికి పెళ్లి సెట్ కాదనమాట. మనోడికి పెద్దగా పెళ్లి సెట్ కాదు. సెట్ కానప్పుడు ఏందంటే ఒక జ్యోతిష్కుడిని అడిగితే నీకు మంచి భార్య వచ్చిద్ది. అద్భుతమైన భార్య వచ్చిద్ది. తోపు అని చెప్తాడనమాట. ఇంకా మనోడు ఆ పనిలోనే ఉంటాడు. దానికి 'టేస్టీ తేజ' ఉంటాడనమాట. 'టేస్టీ తేజ' కామెడీ అంత వర్కౌట్ కాలేదు. ఓవర్ ల్యాప్ అనిపించింది చాలా సార్లు. కంటిన్యూయస్‌గా టాంట్ చేస్తున్నట్టు అనిపించింది. ఆ లెంతీ డైలాగ్స్ కొంచెం సాగదీసినట్టు అనిపించిందనమాట 'తేజ' కామెడీ. 1, 2 చోట్ల ఓకే గానీ, మిగిలిన చోట్ల పెద్దగా ఎక్కలేదు 'తేజ' కామెడీ. ఫస్ట్ హాఫ్ ఎంతైనా డ్రాబ్యాక్ ఉందంటే 'తేజ' కామెడీయే డ్రాబ్యాక్ అనిపించింది. నెక్స్ట్ మధ్యలోకొసరికి 'మహేష్ విట్ట' ఆ ఊరు ప్రెసిడెంట్‌గా చేస్తాడనుకుంటా. ఆయన కొంచెం నవ్విపిచ్చాడు నిజంగా. 'మహేష్ విట్ట' కొంచెం ఆ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లేకి కొంచెం ప్రాణం పోసాడు. అలా కొంచెం నవ్విపిచ్చడము జెన్యూన్‌గా వచ్చింది కామెడీ. బికాస్ ఆఫ్ తన స్లాంగ్ ఏదైతే ఉంటదో, ఆ స్లాంగ్ చాలా బావుంటది కాబట్టి,
సో ఆ స్లాంగ్ సో సెట్ అయిందని అనిపించింది సినిమాకి. సో కొంచెం బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. సో ఆ తర్వాత సో హీరోయిన్ రావటము, హీరోయిన్‌తో ప్రేమలో పడటము. సో దాని తర్వాత హీరోయిన్ వాళ్ళ ఊరికి వెళ్ళటము. అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంటదనమాట. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్‌కి మనోడు ఇక ఎలాగా ఏంటి అనేది ఉంటదనమాట సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ దగ్గరికొచ్చేసరికి సో క్లైమాక్స్ వరకు సినిమా కొంచెం పడుతున్నా గానీ సినిమా చూడడానికి చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. అంటే లైక్ ఫస్ట్ టైమ్ ఒక హీరోగా ట్రై చేస్తున్న ఒక వ్యక్తి సో సినిమా సీరియల్ యాక్టర్ నుంచి లేదా 'బిగ్ బాస్' నుంచి వచ్చిన ఫేమ్ తోటి సో అది దాన్ని తీసి పక్కన పెట్టి కొంచెం సినిమా చేయటము. సో బేసిక్ సినిమా చేయటము. మరీ టూ మచ్ సినిమా కాకుండా సో నార్మల్‌గా ఏదైతే తనకు సరిపోయే కథ ఏదైతే ఉందో ఆ కథ తీసుకొని సినిమా చేయటం బాగా అనిపించింది. బట్ హీరోయిన్ ఎందుకో మైనస్ అనిపించింది. హీరోయిన్‌కి యాక్టింగ్ అస్సలు రాలేదనిపించింది. కొన్ని సీన్స్‌లో సో అది హీరోయిన్‌కి అసలు యాక్టింగ్ రాదేమో అన్నట్టుగా చేసిందనమాట. అంతగా సినిమాకి సెకండ్ హాఫ్‌కి హీరోయిన్ మైనస్. ఫస్ట్ హాఫ్‌కి తేజ మైనస్ అయితే సెకండ్ హాఫ్‌కి హీరోయిన్ మైనస్ అనమాట. సో హీరోయిన్ అంతగా ఎక్కలేదు. ఇంకొంచెం బెటర్ యాక్టర్స్‌ని ఎవరినైనా తీసుకొని ఉండుంటే బాగుండేదేమో అని అనిపించింది. హీరోయిన్ అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ హీరోయిన్ మొహంలో ఒక ఎక్స్‌ప్రెషన్ కూడా సరిగ్గా పలకలేదబ్బా! బట్ ఓవరాల్‌గా సినిమా మొత్తం మీద అమర్‌దీప్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. ఆ అబ్బాయి ఆ ప్యాషన్ ఏదైతే ఉంటదో, ఆ ప్రాణం పెట్టిన యాక్టింగ్ ఏదైతే ఉందో అమర్‌దీప్‌ది అది క్లియర్‌గా కనిపించింది. నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి. నేను హిట్ కొట్టాలి. నేను కూడా ఒక మంచి హీరో అనిపించుకోవాలి. మంచి యాక్టర్ అనిపించుకోవాలి. ఆ తపన అది మొత్తం చాలా క్లియర్‌గా కనిపించింది నాకు. సో, అమర్‌దీప్ కోసం ఎవరైనా అమర్‌దీప్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో, డెఫినెట్‌లీ చూడొచ్చు సినిమా. బట్ నాకు తెలిసి ఓటీటీలో కొంచెం గట్టిగానే ఈ సినిమా నడుచుద్దేనని అనిపిస్తుంది. అమర్‌దీప్‌కి కొంచెం మంచిగానే ఈ సినిమా వచ్చిన తర్వాత ఇంకొంచెం ఫాలోయింగ్ పెరుగుద్ది. ఇంకొంచెం అమర్‌దీప్ ఇంకొంచెం నోటీస్ అవుతాడు ఫర్దర్ సినిమాస్‌కి. సో, ప్రొడ్యూసర్స్ దృష్టిలో పడతాడు ఓటీటీలోకొస్తే మాత్రం ఈ సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే అమర్‌దీప్ యాక్టింగ్ చాలా బాగుంది. సో, పోయే కొద్దీ పెద్ద సినిమాల్లో కూడా సెకండ్ లీడ్ లాంటి ఏవైనా కూడా అమర్‌దీప్ చెయ్యాలనుకుంటే కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే హి ఈజ్ అన్ యాక్టర్. యాక్టింగ్ చేశాడని అనిపించింది నాకు. సో, అదనమాట సంగతి ఓవరాల్‌గా. అండ్ 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చి సో, ఇలాగ సినిమాల్లోకి ట్రై చేయటము అనేది సో, సాధించాలి అనుకోవటం అనేది సో, ఖచ్చితంగా సూపర్. అండ్ దట్ టూ మనోడు హీరో మెటీరియల్ లాగే అనిపించాడు. అండ్ మనోడు హీరో మెటీరియల్ అనే అనిపించాడనమాట. నాకు చూసినంత వరకు బాగా అనిపించాడు. సో, అటెంప్ట్ గట్టిగానే చేశాడు. బట్ ఆ కాస్టింగ్‌లో కొద్దిపాటి అది కాన్సంట్రేషన్ పెట్టుండుంటే సినిమా ఇంకొంచెం మంచిగా ఉండేదేమో అనిపించింది. కాస్టింగ్ ఫెయిల్యూర్ అనిపించింది నాకు సినిమా. సో, కథలో కూడా టూ మచ్ అంటే లైక్ బేసిక్ కథే. కాపోతే చిన్నవి ఇంకొంచెం బెటర్‌గా చేసుకొనుంటే బాగుండేది. బట్ సాంగ్స్ చాలా బాగున్నాయి. కొరియోగ్రఫీ చాలా బాగుంది. కెమెరా గూడా చాలా బాగుంది. ఆ పల్లెటూరు అవి సూపర్‌గా చూపెట్టారు. సో, బాగున్నాయి. బట్ చిన్నవి ఇంకొంచెం బెటర్‌గా చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ దిట్ వాస్ ఎ గుడ్ అటెంప్ట్ బై అమర్‌దీప్ అనమాట. సో, అంటే ఏదో సినిమా చేసేయాలని కాకుండా సో, కొంచెం ప్యాషనేట్‌గానే చేసాడు అనిపించింది. కొంచెం కొన్ని వాటిలో బెటర్‌గా తీసుకొనుంటే బాగుండేదేమో అని అనిపించిందనమాట. సో, ఇది ఓవరాల్‌గా సో, సక్సెస్ అయ్యాడు. అంటే సో, సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వటానికి ఒక స్టెప్ అయితే ఏసాడు. ఆ అడుగు మాత్రం కొంచెం గట్టిగానే వేశాడు. కొంచెం తడబడుతున్నా గానీ, అడుగు కొంచెం గట్టిగానే పడింది. హోప్ 'బిగ్ బాస్' నుంచి వచ్చి సో, ఇంకొంచెం బెటర్‌గా హీరో అవ్వటము అయితే అండ్ అది 'బిగ్ బాస్' వచ్చే వాళ్ళకి కూడా అది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ లాగే ఉంటది కాబట్టి చూద్దాం ఏం జరిగిద్ది ముందనేది. బట్ ఇప్పటివరకైతే మాత్రం అమర్‌దీప్ మంచి అడుగే ఏసారని అనిపించాలి. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అండ్ సో, 'బిగ్ బాస్' నుంచి వచ్చి సక్సెస్ అవ్వే వాళ్ళకి, అవ్వని వాళ్ళకి ఇదొక అవుతారు అనడానికి ఇదొక కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు ఉందన్నమాట ఇది. అది సంగతి. జై హింద్.